చూడండి ఫ్రెండ్స్, బాగా ఎంత జోరుగా పడుతుంది. స్టోన్ ఉంటుంది కదా, వాళ్ళకి కిడ్నీ స్టోన్ కూడా పోతుంది నాకు తెలిసినట్లా. సే జంప్ సే జంప్ సే జంప్ సే. హాయ్ ఫ్రెండ్స్ అన్న, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హాయ్ ఫ్రెండ్స్ అన్న, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇట్లా చెయ్యి, ఇట్లా ఫ్లై చెయ్యి ఫ్లాగ్ని. ఫ్లాగ్ ఇట్లా ఫ్లై చెయ్యి, ఇట్లా ఇట్లూపు. అక్కకి ఒక చూపిస్తుంది, అక్క ఎట్లా చేస్తుంది చూపిస్తుంది. తీసుకో ఏమో ఒకటి అక్కకి. సో అక్క నిలుచుకొని చూపి చెయ్యి నువ్వు అట్లే. సో అట్లా చెయ్యి. సో అక్క ఎట్లా చేస్తుంది అట్లా చెయ్యి. ఫ్లై చెయ్యి ఫ్లాగ్. పీక్ ఎక్కువ అది కూడా పీక్ పై బంగారే. చెప్పు అది. చెయ్యి జంప్ చెయ్యి జంప్ చెయ్యి జంప్ చెయ్యి. చూడండి ఫ్రెండ్స్, ఇది రీల్స్ అంతా నా కూతురుది ఇండిపెండెన్స్ డేకి ఒక రీల్ వేస్తే మన రీల్ అంతా షూట్ చేసేస్తున్నాయి. ఇది నిన్న అంటుగోలు కొట్టరా, దానికి చూడండి అంటుగోలు కొట్టినాక దాంట్లో నీళ్ళు ఊరింటాయి కదా, ఇట్లా ఒక గుంత కొట్టి పెడితే దాంట్లో నీళ్ళు ఊరింటాయి ఇట్లా. అది ఇప్పుడు దీనికి ఒక రోజు జీలకర్ర పొడి, ఒక రోజు మిరియాల పొడి అంతే, రోజు ఉప్పు అంతే వేసుకొని తాకితే కిడ్నీ స్టోన్ ఉంటుంది కదా, వాళ్ళకి కిడ్నీ స్టోన్ కూడా పోతుంది నాకు తెలిసినట్లా. చూసినాను నేను. చూడండి నీళ్ళు ఇట్లా దాంట్లోనే ఏమీ పోయలే, దాంట్లోనే వచ్చిండేది నీళ్ళు. ఇది ఎంత నీట్గా ఉంది చూడండి. ఈ నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్కి మంచిదంట. అంటుగోళ్ళ పువ్వు విడుస్తుంది కదా, పువ్వు తింటేనూ మంచిది. ಮತ್ತೆ ఇదంతా చూడండి, ఇది కోసేసిండారు కదా, దీని లోపల ఇది ఉంటుంది సెంటర్లో. ఇది కట్ చేసుడు, ఇది ఉంది కదా సెంటర్లో, అది కట్ చేసి పల్లింసేసుకొని తింటే కిడ్నీ స్టోన్ పోయిస్తుంది. అంటే ఒకే కిత తింటే పోయేది, ఒక 2-3 కితాలు తింటా ఉంటే పోయిస్తుంది దీంట్లో తింటే. చూడండి మలకలు ఎట్లా వస్తాయి తిరిగా. ఒక చెట్లు ఎన్ని చెట్లు అయిండే చూడండి ఫ్రెండ్స్. 1 ఆ పక్క 2 3 4 5 6 ఉన్నాయి ఒకే చెట్ల. దాంట్లో ఇప్పుడు ఈడ ఒక గొల్లు కొట్టినాము, ఈడ ఒక గొల్లు కొట్టినాము, 2 గొల్లు. ఆ పెద్దది ఉంది చూడండి, దాంట్లో ఇప్పుడు ఒక గొల్లు ఇచ్చింది తిరుగా. చూడండి చెత్త ఇంకా రంచుండే, ఇంకా 5 లైన్లు గీస్తాం మనిషి వస్తే ఎందా గీసోకే. ఇంకా టైం చాలు. ఎండ ఉంటే ఎండ అంటాము, వాన ఉంటే వాన అంటాం. సరే ఉండండి ఫ్రెండ్స్, ఒక 2 లైన్లు అదురు గీస్తాము ఎండ అయితే. కానీ లేకపోతే నాకే తిరిగా రిస్క్. ఎండ ఉంది కదా, అట్లా ఎండుకుంటుంది, ఏం ఎత్తేసేపని కూడా ఉండాలి. ఎంత గాస్ట్ తెలిసిన ఫ్రెండ్స్ ఒక రీల్స్ వేసేకి. అది ఏమి ఊరికే ఫ్లాగ్ని పట్టుకొని ఇట్లా అనమ్మ అని చెప్పేతలకి ప్రాణం ఎంత పోతుంది దాని చోట్ల రీల్స్ చెప్పేతలకి. అయ్యదు రీల్స్ చెప్పేయాలంటేనే. చూడండి ఫ్రెండ్స్, ఇది సహస్రవల్ బ్రదర్స్ అంటే మా మామ కొడుకుది డ్యాన్స్ ఆడుతూ ఉండేది. చక్కగా డ్యాన్స్ ఆడుతూ ఉండేది కదా, ఏం బాగా డ్యాన్స్ ఆడుతూ ఉండేది చూడండి. ఇది ఎన్ని ఇండిపెండెన్స్ డేకి వాళ్ళ స్కూల్ ఆడుతూ ఉండేది. దానికి నాకు వీడియో అనిపించాను, అమ్మ సూపర్గా ఆడుతూ ఉంటారు అని చెప్పేసి వీడియోస్ వేసి. అంటే ఫుల్ సాంగ్ అంతా ఉంది ఫ్రెండ్స్. నేను రీల్స్కి వేసింది ఆ సాంగ్ నేను యూట్యూబ్లోనే ఎత్తుకోలే, వాళ్ళ వీడియోలో వేసింది కదా, అదే వేసింది నేను. అయితే నాకేం కాపీ బ్లాక్ చేసింటారు, అదే వాళ్ళ వీడియో రీల్స్కి ఇండిపెండెన్స్ డే డ్యాన్స్కి వేస్తే ఎంత కాపీ రైట్ ఇచ్చింది. దీని పేరు ట్రెండ్ అని, దీని పేరు
ఇదంతా ట్రైనింగ్ మా మామ ఇచ్చింది. చూడండి ఎంత బాగా అట్లుంటుంది డ్యాన్స్. ఆ సాంగ్ వింటే చక్కగా ఉంది ఫ్రెండ్స్. సాంగ్కి సూపర్గా డ్యాన్స్ స్టెప్స్ అయితే సూపర్గా వచ్చింది. ఓ గౌన్ విప్పేస్తాను చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వాన ఎంత జోరుగా పడుతుంది. ఇంకా ఎన్నాళ్ళు ఉందా ఫ్రెండ్స్ ఈ వాన చూడండి. సో ఏమంటే నాకు అనిపిస్తుంది ఒక 6 o'clock పోయిన పడితే బాగుంటుంది. ఇంచేపు వాన వచ్చిస్తే ఏం పోనవుతుంది ఫ్రెండ్స్. చూడండి జోరుగా పడుతుంది వాన. నేను ఈడుతానే వాదిస్ని వచ్చేది వాన అయిపోద్దు అని. ఎంత ఎండు కాస్తా ఉండే తెలిసిన ఫ్రెండ్స్. షెద్దోక్తుంటే షెద్దోకి ఎక్కాలే గట్టిగా ఉండే. ఇప్పుడు సరే ఆకటేస్తాం మన చేతలకి వాన పడిపోయింది ఫ్రెండ్స్. సడన్గా వచ్చేస్తుంది చూడండి. పాపం అబ్బా నా పేడ తొక్కిస్తుంది. అలకేకి అనేసి పేడ తెచ్చుకోమంటే నువ్వులే యావలే గాలి చూడండి ఎట్లా వస్తూ ఉంది. చూడండి ఆడ ఆవులు మేస్తూ ఉండే. అయాంటి మానికిందేమని చూసుకోండి. ఎవరికి తెలిసి ఉంటుంది ఇంత జోరుగా వాన పడుతుంది అని. ఎట్లు కాస్త అంటే చేసిన వాన వచ్చేది ఎండు కాస్తా ఉండే వాన వచ్చేతరనే ఉండలే. అయితే నువ్వు వాన కుమ్మురు వస్తూ ఉంది ఇప్పుడు. ఎంత టైం అంటే కరెక్ట్గా 3:16. చూడండి నేను రెడీ చేసింది వర్కౌట్ అయ్యా కదా. ఇప్పుడు నాకేం నేను నానేది వాన వస్తేను మా ఒక్కటి వేసినారు. చూడండి నేను ఫోన్ ఉన్నాను ఇప్పుడంతా క్లీన్గా ఉంది. ఇది కూకొనొచ్చు ఎవరులే నేను ఒకటే. చూడండి ఎంజాయ్గా పుడుతుంది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు వాన వచ్చేసినప్ప నేను ఆడుంటా ఉంటున్నా. ఇది రెడీ చేయకపోయింటే క్లీన్ చేయకపోయింటే మనకి తీసుకుంటున్నా అర్థం పడదా నానిపోయింటున్నా. అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో తిరిగి ఏం పని తీసేసాను నేను. అకస్మాత్ రోజు షెట్లు ఏమో తెస్తారు అని చెప్పింటారు. ఇప్పుడు దింపేది ఉంటే వీడియో కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇంటికే హెండ్ చేస్తాను. ఈ బ్లాగ్ మీకు ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.